పాటు కూడా మరి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అయిన దివ్య కొత్తపల్లి గారు మనతో పాటు ఉన్నారు. మరి అయితే ఈరోజు మన సోషల్ పోస్ట్లో మరి ఇంటర్వ్యూ కూడా స్టార్ట్ చేసేద్దాం. హాయ్ మ్యామ్, నమస్తే మ్యామ్. నమస్తే అండి. హౌ ఆర్ యు మ్యామ్? సూపర్ అండి. అండ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత అని చెప్పేసి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అడుగుతారు. కాకపోతే అక్కడ కామన్గా అందరు ఇచ్చే క్వశ్చన్ అంటే ఆన్సర్ ఏంటంటే ఎంత అంటే అంతే సార్, ఎంత రిక్వైర్మెంట్ ఉందో దానికి తగ్గట్టు సార్. ఇలా డిఫరెంట్ వస్తుంటాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనం ఎంత కాన్ఫిడెంట్గా చెప్పినా శాలరీ ఎక్స్పెక్టేషన్ ఎంత అనేది వచ్చేటప్పటికి కాన్ఫిడెంట్గా చెప్పలేరు. సో అప్పుడు ఏం చేయాలి? సిచ్యువేషన్ అసలు ఇదొక అంటే ఇంపార్టెంట్ అండ్ వెరీ ఎఫెక్టివ్ క్వశ్చన్ అకాడమీ. యాక్చువల్లీ ఒక నంబర్ డీల్ చేయడం అనేది చాలా పెద్ద క్వశ్చన్. అంటే ఇక్కడ నా వర్త్ అసలు నేను మాట్లాడుతున్నప్పుడు సీరియస్గా చెప్పాలంటే చాలా పెద్ద నంబర్ చెప్తాను. నేనైతే సీరియస్గా చెప్తున్నా, చాలా పెద్ద నంబర్స్ డీల్ చేస్తాను. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ చాలా పెద్ద నంబర్ చెప్పడానికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? బికాస్ వెన్ యూ ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ యువర్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్, నీ దగ్గర ఆ స్టఫ్ ఉందనుకో, ఆటోమేటిక్గా ఐ కెన్ సర్వైవ్ ఎనీవేర్, రైట్? దిస్ ఈస్ ద బేసిక్ పే. అంటే నాకు తెలిసినంత వరకు మార్కెట్ రీసెర్చ్ మ్యాటర్ అండి. వెన్ ఎవర్ యూ గో ఫర్ ఏ జాబ్, ఆటోమేటిక్గా ఇప్పుడున్న కరెంట్ సినారియోలో ఒక బేసిక్ జాబ్కి ఎంత పేమెంట్ చేస్తున్నారో మనకు తెలుసు కదా. ఇప్పుడు దాన్ని మించి నువ్వు బేసిక్ పే అడిగినా సరే వాళ్ళు ఇవ్వరు. ఫస్ట్ రూల్ యాక్చువల్లీ. నువ్వు బేసిక్గా ఒక 15K శాలరీకి వెళ్తున్నావు అనుకోండి, 30K అడిగితే ఇస్తారా? ఇవ్వరు. ఆటోమేటిక్గా అక్కడ ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్ ఉంటారు. ఆటోమేటిక్గా యూ లిస్ ద ఆపర్చునిటీ. సో ఫస్ట్ డూ మార్కెట్ రీసెర్చ్. ఓకే, మార్కెట్ నీ స్కిల్స్ ఏమున్నాయి అకార్డింగ్ టు అక్కడున్న 100 మందిలో కన్నా నువ్వు బెటర్గా ఏం చేయగలవు నువ్వు చెప్పగలిగినావు అనుకో, ఆటోమేటిక్గా నీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది నంబర్ చెప్పేంత. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే బెటర్ నాట్ టు రివీల్ ఎనీ నంబర్. ఎందుకని అంటే ఇప్పుడు ఆ బేసిక్ శాలరీ అక్కడ 15Kనే ఉంది, నువ్వు 15K చెప్పావు, బట్ ఆ కంపెనీ 20K ఆఫర్ చేస్తూ ఉండొచ్చు కదా. 20K ఆఫర్ యూ ఆర్ గోయింగ్ టు, అప్పుడు ఆటోమేటిక్గా ఎవరు లూజర్? నేనే లూజర్ కదా. ఎందుకంటే యాక్సిడెంటల్గా నేను ఓపెన్ చెప్పాను 15K, నేను ఆల్రెడీ మార్కెట్ రీసెర్చ్ చేశాను, 15K ఇస్తారని తెలుసండి, సో 15K ఇచ్చేయండి అని చెప్పాను అనుకోండి, ఆటోమేటిక్గా మిస్ అయిపోయినట్టే. సార్ అకార్డింగ్ టు మై స్కిల్స్, వర్డ్ అకార్డింగ్ టు మై స్కిల్స్ అండ్ నాలెడ్జ్ యాజ్ పర్ ద మార్కెట్ జస్ట్ అని చెప్పండి. ఇంకా చాలా స్ట్రెస్ అవుతే చెప్పండి, ఓకే దిస్ ఈజ్ మై ఎక్స్పర్టైజ్ సార్, జస్ట్ లెట్ మీ నో వాట్ ఆర్ యువర్ థింగ్స్. ఈ వర్డింగ్ చెప్పేసి, ఎందుకంటే మనం లూజర్ అవ్వద్దు. 2 విషయాల్లో లూజర్ అవ్వద్దు. ఒకటి, నంబర్ చెప్పినా లూజ్ అయిపోతాం, లేదు ఏదైనా మనం మార్కెట్ రీసెర్చ్ చేసి ఈ నంబర్ అనుకున్నా సరే మన మైండ్లో బ్లాకేజ్ ఉండిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మన తర్వాత జాయిన్ అయిన వాళ్ళు నాకు 25K ఇస్తున్నారు అనుకోండి, అరే అన్నెసెసరీగా నేను మిస్ చేసుకున్నాను ఆపర్చునిటీ. సో ఎప్పుడు కూడా నెగోషియేషన్ దగ్గర, వర్డింగ్ దగ్గర, నంబర్స్లో ఎప్పుడు రివీల్ అవ్వకపోవడమే బెటర్. దట్ టు ఫర్ ఎ ప్రెషర్. ఒక సీనియర్ మిడ్ లెవెల్ అనుకోండి, ఆటోమేటిక్గా ప్రీవియస్ పెయిన్ పెట్టుకుని వాళ్ళు ఇస్తుంటారు కాబట్టి దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం. అంటే ఇలాంటిది మెయిన్గా ఫ్రెషర్సే తప్పులు చేస్తారు, ఫ్రెషర్సే చేస్తారు. రివీల్ అయిపోతుంది తొందరగా, అంటే ఎగ్జైట్మెంట్ అనమాట, జాబ్ వచ్చేయాలి, జాబ్కి వెళ్ళిపోవాలన్న టెన్షన్లో ఏం చేస్తారంటే ఈ జాబ్కి ఇంత ఇస్తున్నాడు, మా ఫ్రెండ్కి అనుకున్నాను, ఆ కంపెనీలో ఇంత ఇస్తారంట, ఇచ్చేసేయండి అదే. వై డోంట్? అంటే సీరియస్లీ చెప్తున్నాను, నేను స్పోకెన్ ఇంగ్లీష్కి ఛార్జ్ చేసినప్పుడు ఐ గివ్ బిగ్ నెంబర్ యాక్చువల్లీ, బికాస్ ఐ హ్యావ్ మై ఎక్స్పర్టైజ్, సో ఐ ఛార్జ్ లైక్ దాట్. సో నెంబర్ అనేది రివీల్ చేయకుండా ఉంటేనే అంతవరకు బెటర్. ఓకే. అండ్ కొంతమంది హెచ్ఆర్స్ ఏమంటారంటే, నన్ను ఏమన్నా అడగాలనుకుంటున్నావా, ఈ క్వశ్చన్స్ యు వాంట్ టు ఆస్క్ మీ అని చెప్పేసి అన్నప్పుడు ఆ టైంలో ఎలా డీల్ చేయాలంటారు? అసలు క్వశ్చన్స్ అనేవి లేకపోవడమే బెటర్ నన్ను అడిగితే. ఏ క్వశ్చన్స్, మనం ఏం క్వశ్చన్స్ అడుగుతాం? ఒకవేళ కంపెనీ పాలసీస్ గురించి అడగాలి అంటే, కంపెనీ పాలసీస్ గురించి మీకు ఒకవేళ మీకు ఇచ్చే ఫామ్ ఏదైందో దాన్ని మీరు సైన్ చేసినప్పుడు కంపెనీ పాలసీస్ అన్నీ అక్కడ ఉంటాయి, లీవ్ పాలసీస్ అన్నీ ఉంటాయి. ఇంకా మీరు దానికి డీటెయిల్గా ఏమైనా అడగాలి అంటే దట్ షుడ్ బి, అంటే కొంచెం అది యారోగెంట్ ఆన్సర్ క్వశ్చన్ అవ్వచ్చు కదా, అది డిపెండింగ్ ఆన్ ద అదర్ పర్సన్. ఆ పర్సన్ కూల్గా తీసుకున్నాడు అనుకోండి, ప్రాబ్లం లేదు. బట్ అక్కడున్న పర్సన్ మైండ్ సెట్ డిఫరెంట్ ఉంది, ఈ క్వశ్చన్ అడిగారు, ఇలా అడిగారు, డే 1 నువ్వేమడిగావు తెలుసా నన్ను అని మళ్ళీ ఫర్దర్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, నువ్వు ఇలా మాట్లాడావు నాతో. ఓకే, అండ్ రెడీ టు జాయిన్, ఇప్పుడు జాయిన్ అవుతారా అని అడుగుతారు చూడండి. నా క్వశ్చన్స్లో మీ ఫ్లెక్సిబిలిటీని బట్టే ఆన్సర్ చేయాలి. ఇప్పటికిప్పుడు నేను జాయిన్ అయిపోతాను. మోస్ట్లీ జాబ్స్లో ఈ క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే, ఆర్ యూ రెడీ టు జాయిన్ నౌ? అడగగానే మనం ఏం చేస్తామంటే, అక్కడ ఏదో మన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నీ వదిలేసుకొని వచ్చేస్తామని చెప్పకూడదు. ఓకే సార్, ఐ విల్ లెట్ యూ నో అని చెప్పడము, లేదంటే ఐ నీడ్ సమ్ టైమ్ అని చెప్పడము. బికాజ్ అది ఫుల్ఫిల్ అవ్వకుండా పెట్టడం అనేది తప్పు అని నేను అనుకుంటా. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదని ఏదో జాయిన్ అయిపోతా అని చెప్పేస్తారు, తర్వాత మేడం ఇది ఎగ్జామ్స్ ఉన్నాయి, లేదంటే నాకు ఆ ఆపర్చునిటీ ఉంది, నేను ఏం చేయమంటారు? ఇది ఒక్కటి చూసుకొని దీన్ని హోల్డ్లో పెట్టి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఏమన్నా చూసుకొని జాయిన్ అవ్వడం బెటర్ అని నేను అనిపిస్తుంది. బై టైం, ఎప్పుడు టైం బై చేయడం అనేది ఎక్కడైనా చాలా మంచిది, ఎందుకంటే మనకి ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. పాజిటివ్ మైండ్ సెట్ ఆల్వేస్. ఓకే, జాబ్ వస్తే గుడ్, జాబ్ రాకపోతే ఎక్స్పీరియన్స్.
అండ్ హెచ్ఆర్ని నేను నా స్టూడెంట్స్కి చెప్పే ఒక వర్డ్ అదే అంటే ఇట్స్ ఏ స్ట్రాంగ్ థింగ్. అసలు హెచ్ఆర్ ఎలా ఉన్నాడో చూసేసి రండి అంతే, జాబ్ కోసం వెళ్ళొద్దని చెప్తాను నేను. ఎందుకు మ్యామ్ అలాగా? జాబ్ అనే థాట్తో వెళ్ళినప్పుడు భయం వేస్తుంది. నెక్స్ట్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూడండి, యాంగ్షియస్నెస్ అని, అది కంట్రోల్ చేయడం చాలా కష్టం. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఆ హెచ్ఆర్ అడిగి ఏం క్వశ్చన్ అడుగుతాడు ఆ టెన్షనే మనల్ని సగం తినేస్తుంది. సో వెళ్ళండి, ఒక హెచ్ఆర్లో ఎలా కూర్చున్నాడు అతను, ఆయన వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది, ఆయన ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఒక 4 ఇంటర్వ్యూస్ అటెండ్ చేయండి. జాబ్ కోసం వెళ్ళొద్దు, ఒక 4-5 ఇంటర్వ్యూస్ అటెండ్, ఆ తర్వాత ఆయనకన్నా బాగా మీరే ఇంటర్వ్యూ చేస్తారని చెప్తాను. ఓకే, దట్స్ ఫైన్ రైట్. ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ భయమేదు, నెక్స్ట్ ఇదే అడుగుతారు నాకు తెలిసి, ఇంకా ఆటోమేటిక్గా అకౌంటెన్స్ వచ్చేస్తుంది. ఓకే, నైస్ మ్యామ్. ఏంటంటే ఎన్ని ఎక్కువ ఇంటర్వ్యూస్ మనం అటెంప్ట్ చేసామంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది కూడా మనలో బిల్డ్ అవుతూ వచ్చేస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఇంటర్వ్యూస్ అనేది కూడా వర్చువల్ మీట్ లో కానీ అండ్ ఆల్సో డైరెక్ట్ గా లేకుండా ఇలా జరుగుతూ ఉన్నాయి కదా, ఆ టైంలో మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంట? దట్స్ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు వర్చువల్ ఇంటర్వ్యూస్ కన్నా ముందు రెజ్యూమే ఫార్మాట్ చేంజ్ అయిపోయింది. అంతకుముందు మనం పేపర్ బేస్డ్ రెజ్యూమే పంపించే వాళ్ళం, లేదంటే మెయిల్ రెజ్యూమే పంపించే. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నారంటే వీడియో రెజ్యూమే అడుగుతున్నారు. అంటే హెచ్ఆర్స్ చాలా అంటే ఎక్సెసివ్గా వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారంటే ఆ పర్సన్ని పిలుచుకొని టైం అంతా వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ చెక్ చేయడానికి వీడియో రెజ్యూమేని పంపించమని అడుగుతున్నారు. సో వెన్ యూ ఆర్ చెకింగ్ అ వీడియో రెజ్యూమే, ఫస్ట్ దే విల్ చెక్ యువర్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్లో మెయిన్గా మీ హెడ్, అంటే మన బాడీలో టాప్ పార్ట్ ఏమొస్తుంది అంటే హెడ్ పార్టే వస్తుంది. మీ హెడ్ పార్ట్లో ఏం చూస్తారంటే మీ ఐ కాంటాక్ట్ ఫస్ట్. ఇది వర్చువల్ ఇంటర్వ్యూ అయినా పర్లేదు, మీ వీడియో రెజ్యూమే అయినా పర్లేదు. మీ కమ్యూనికేషన్ పార్ట్లో మీరు ఎంత స్పష్టంగా ఎంత క్లారిటీతో మాట్లాడతారంటే మీ ప్రొనౌన్సియేషన్ ఎట్లుంది, మీరు వే ఆఫ్ మాట్లాడుతున్నప్పుడు అది బట్టి కొట్టి మాట్లాడుతున్నారా, లేదంటే ఫ్లో నిజంగానే ఉందా తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. మీరు అనుకోవచ్చు కానీ ఈజీగా పట్టేసుకోవచ్చు. మేము చూస్తాం కదా, ఇది తెలిసిపోతుంది, వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది అనిపిస్తుంది నాకు. పెద్దవాళ్ళు చెప్తారు కదా ఒక సామెత, అంటే అన్నం ఉడికిందో లేదో తీసుకుంటే సరిపోతుంది. హెయిర్ స్టైల్ మ్యాటర్స్ యాక్చువల్లీ. మీ హెయిర్ స్టైల్ ఎక్కువ, ఐ కాంటాక్ట్, హెయిర్ స్టైల్ అండ్ చిన్, అంటే క్లీన్ చిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ డ్రెస్సింగ్ మ్యాటర్స్ అండి. చాలా మంది ఇంటర్వ్యూ అనగానే వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు ఒక రెగ్యులర్ థింగ్ ఉంది, కానీ అకార్డింగ్ టు యువర్ కలర్, మీ బాడీ టోన్, స్కిన్ టోన్ బట్టి, లేదంటే మీ వే ఆఫ్ మీ బాడీ లాంగ్వేజ్, మీరు షార్ట్ ఉన్నారా, ఎట్లా ఉన్నారు, దాన్ని బట్టి స్ట్రైప్సా, అట్లాంటివన్నీ చూస్ చేసుకోండి. ఓన్లీ వైట్ షర్ట్ ఈజ్ నాట్ ప్రొఫెషనల్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ హ్యావ్ సీన్ దట్ ఓన్లీ వైట్ షర్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూస్ అంటారు. ఇట్స్ నాట్ లైక్ దట్. బట్ బ్లాక్ లో కూడా చాలా మంది ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు. అండ్ సమ్ వన్ క్వశ్చన్ దట్ ఎందుకు మీరు బ్లాక్ లో వచ్చారని క్వశ్చన్స్ అడుగుతారు. బికాస్ ఇంటర్వ్యూయర్ ఒక 100 మెంబర్స్ని వైట్ లో చూస్తారు కదా, సడన్ గా మీరు బ్లాక్ లో వచ్చారు ఎందుకని అడుగుతారు అనమాట. ఇట్స్ ఐ క్యాచ్, వాడి వర్షన్ మారిపోతుంది, సంథింగ్ డిఫరెంట్ కదా, వీడు ఎలా వచ్చాడు డిఫరెంట్ గా వచ్చాడు కదా, ఆటోమేటిక్గా వాడి మీద ఇంప్రెషన్ మారిపోతుంది. చూడండి, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద టాక్టిక్ అనమాట. ఇంటర్వ్యూని అట్రాక్ట్ చేయడమే కదా మన మెయిన్ పాయింట్. అందరూ వైట్ అండ్ వైట్ లో వెళ్ళిపోయారు, ఇతను బ్లాక్ లో వెళ్ళాడు. అతను అడిగాడు ఎందుకు మీరు బ్లాక్ లో వచ్చారు, ఐ లైక్ బ్లాక్, దట్స్ ఇట్.